ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనం విందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనం మనం చదువుకుందాం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వానిలో ఉండదు. 16వ వచనము, లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ప్రియులారా, గమనించినట్లయితే మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, మనము లోకములో ఉన్నాం గనుక లోకంలో ఉన్న మరి వాటిని మనం ప్రేమించొద్దు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. లోకంలో ఏది ఉన్నదంట? నేత్రాశ, శరీరాశ, జీవడమము అది ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం మనం గమనించినట్లయితే, అవ్వ ఆదాము మరి వారికి దేవుడు చెప్పినాడు, ఈ ఒక పండును తినవద్దని వారికి దేవుడు చెప్పినాడు. కానీ ఆ పండును తినడానికి సాతాను ఎంతో ప్రేరేపించినాడు. వారి దగ్గరకు వచ్చి, ఈ పండును మీరు తిన్నప్పుడు మీ కన్నులు తెరవబడతాయని సాతాను వారితో చెప్పాడు. ఎప్పుడైతే అవ్వతో మరి మాట్లాడుతూ ఉన్నాడో, అవ్వ యొక్క కనుల దృష్టికి అది రమ్యంగా కనిపించిందంట. ఆ రమ్యంగా కనిపించినప్పుడు అవ్వ ఆ యొక్క పండ్లను తీసుకొని తిని ఆదాముకు ఇచ్చెను. ఆదాము కూడా తిన్నాడు. ఎప్పుడైతే వారిద్దరూ పండు తినగానే వారి యొక్క మనోనేత్రములు తెరవబడటం వలన, వారి కన్నులు తెరవబడటం వలన వారు తాము దిగంబరులం అని తెలుసుకున్నారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. తద్వారా ఏ పండు అయితే దేవుడు తినొద్దన్నాడో ఆ పండు ద్వారా వారి జీవితంలోకి శాపంని వారు చేకూర్చుకున్నారు. ప్రియులారా, ఆ శాపం వలన మరి ఏం జరిగిందంటే, అవ్వ యొక్క గర్భ ప్రయాసము మిక్కిలి వెచ్చింపబడెను. అలాగే ఆదాము కూడా మరి శాపానికి గురైనాడు. ఏ విధంగా అంటే, ఆదాము మట్టిలో నుంచి తీయబడినాడు కనుక తను బ్రతుకు దినములన్నీ మరి కష్టపడి చెమటను రక్తముగా మార్చి ఆహారం తిన్నట్లుగా మరి శాపము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో మరి శరీరాశ ఉన్నది, నేత్రాశ ఉన్నది. వీరు ఇక్కడ మనం గమనించినట్లే వీరు నేత్రాశకు పడిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనించినట్లయితే, సంసోను దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని కొరకు వాడుగా ఉన్నాడు. ఒకానొక దినమున దెలీలా అనే ఆమె యొక్క మాయలో పడి తన యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. గొప్ప దైవజనునిగా మరి గొప్ప ప్రవక్తగా వాడవలసిన సంసోను తన యొక్క జీవితాన్ని మరి నాశనం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి ప్రియులారా, ఈ దినాలలో కూడా మరి సాతాను క్రైస్తవుల మీద దాడి చేస్తూ ఉన్నాడు. అనేక ఈ లోక సంబంధమైన వాటి మీద మన దృష్టి ఉంచినట్లుగా వాడు చేస్తూ ఉన్నాడు. చాలామంది ఈ లోకంలో మరి లోకాన్ని వెతుకుతూ ఉన్నారు, కానీ దేవుణ్ణి వెతకటం లేదు. చాలామంది యవనస్తులు మరి లోకమును చూచి చెడిపోతూ ఉన్నారు, లోకంలో పడి మోసపోతూ ఉన్నారు, చాలామంది చనిపోతూ ఉన్నారు. మరి నాజీరు చేయబడిన సంసోను మరి దెలీలా మాయలో పడి తన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నాడు, దేవునికి దూరం అయిపోయినాడు, తన యొక్క 2 కళ్ళను పోగొట్టుకున్నాడు. ప్రియులారా, మరి యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, లోకమును ఎవడైతే ప్రేమిస్తాడో ఆయన వాడు కాదని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ లోకమును మనం ప్రేమించినట్లయితే మనము తండ్రిని ప్రేమించలేమని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, మరి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నీవు లోకం వైపు చూస్తున్నావా, దేవుని వైపు చూస్తున్నావా? నువ్వు దేవుని వైపు చూస్తున్నట్లయితే, దేవుని వైపు చూసి నువ్వు నడుచున్నట్లయితే మరి దేవుడు నిన్ను నిత్య జీవమునకు వారసునిగా చేస్తూ ఉంటాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.